హాయ్ అండి. బిగ్ బాస్ చూస్తారా మీరు? నిన్న చూసారా నైట్? చూసానండి. ఏమనుకున్నారా కెప్టెన్సీ టాస్క్ గురించి? డేమోన్ పవన్ చాలా చీదర పడుతుంది. డేమోన్ పవన్ కి చాలా అన్యాయం జరిగిందండి. నిజం చెప్పాలంటే పవన్ కి చాలా అన్యాయం జరిగింది. డేమోన్ పవన్ కా? అవును. ఎలా అంటారు? ఎందుకు అన్యాయం జరిగింది? పాపం ఏడుస్తున్నాడు కదా, ఆయనకి చాలా అన్యాయం జరిగిందని. మరి ఏ విధంగా అన్యాయం జరిగిందో చూసే మనకు కూడా అర్థం కావట్లేదు. రీతు చౌదరి ఫుల్ ఫేవరిజం చేస్తుంది. మరి చాలా అన్యాయం కదా. అసలు గెలిచి వచ్చిన తర్వాత ఆమె హగ్గించుకోలేదు కదా, అదేమో అన్యాయం. ఓకే, అసలు ఎవరు అవుతారు అనుకున్నారు మీరు మామూలుగా కెప్టెన్? అయితే మామూలుగా చూడంగానే భరణి గారు అయితే ఏమంటారు, మన ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వాలని లాస్ట్ వీక్ నుంచి అనుకుంటున్నాడు. వాళ్ళు ముగ్గురు చర్చించుకున్నప్పుడు వెంటనే భరణి గారు ఇమాన్యుయల్ పేరు చెప్పంగానే నాకు అనిపించింది ఇమాన్యుయల్ ని కెప్టెన్ చేయాలన్న ఉద్దేశంతోనే భరణి గారు ఆయన్ని సెలెక్ట్ చేశారని. ఫస్ట్ రౌండ్ చూడంగానే ఇద్దరు లైక్ భరణి గారు కావచ్చు, ఇమాన్యుయల్ కావచ్చు, ఒక్కొక్కరిని తీసేద్దామని ప్లాన్ చేసినట్టు అనిపించింది. ఆ టైంలో పవన్ మీద వాళ్ళు ఫోకస్ చేయలేదు కాబట్టి పవన్ సేవ్ అయ్యాడు. లైక్ ఎక్కువ కలర్ పడలేదు. ఆ టైంలో మనీష్ అవుట్ అయ్యాడు. సెకండ్ రౌండ్ వచ్చేసరికి మళ్ళీ భరణి గారు గెలుస్తారేమో లేదంటే ఇమాన్యుయల్ గెలుస్తాడేమో అనుకునే టైంలో రీతు చౌదరి సంచాలక్, ద గ్రేట్ సంచాలక్ రీతు చౌదరి నిజంగా ఎంత అన్యాయం చేసిందంటే స్టాప్ అంది. ఒక పీక్ ఆఫ్ ద మూమెంట్ లో ఉన్నప్పుడు స్టవ్ ఆపిన తర్వాత కూడా కూర ఉడుకుతా ఉంటది కదా. అవునండి, వంట విషయంలో చెప్తున్నాను. చెప్పండి, పర్లేదు, మీరు బాగా చెప్తున్నారు కదా, ఉడకడం ఉంటది కదా. అలాంటిది ఒక పీక్ ఆఫ్ మూమెంట్ లో ఉన్నప్పుడు వీళ్ళు ఒకరికొకరు కలర్ పూసుకుంటున్నప్పుడు స్టాప్ అని 3 సార్లు అంది. ఆ టైంలో భరణి గారు మాత్రమే కాదు, ఇమాన్యుయల్ పూస్తున్నాడు, పవన్ కూడా పూస్తున్నాడు. బట్ భరణి గారిని ఫౌల్ అని చెప్పేసి తీసేసింది. కానీ భరణి గారు అసలు వాయిస్ రేస్ చేయలేదు. అట్ ద సేమ్ టైం ఓనర్స్ లో కూడా వాయిస్ రేస్ చేయలేదు. ఆయనకి ఓనర్స్ లోకి వెళ్ళాడే కానీ ఓనర్స్ లో ఆయనకు అసలు గుర్తింపే లేదు. ఎందుకంటే ఆయన్ని యాక్సెప్ట్ చేయలేదు ఓనర్గా. ఎందుకంటే ఈయన వాళ్ళకే సపోర్ట్ చేస్తాడన్న ఒక ఉద్దేశంతో యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే అంతకు ముందే జరిగింది కదా, ఇద్దరూ కలిసి మనీష్ని టార్గెట్ చేశారన్న ఒక ఉద్దేశంతో ఈ ఓనర్స్ అంతా సైలెంట్ అయిపోయారు. అట్ ద సేమ్ టైం టెనెంట్స్ ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఈయన ఓనర్స్ తాలూకా కదా. నిజంగా చెప్పాలంటే ఇక్కడ అన్యాయం జరిగింది భరణి గారికి. అవును, అలా అతను కూడా వాయిస్ రేస్ చేయలేదు. ఓకే, పక్కకి వెళ్ళిపోయాడు. ఈ తర్వాత రీతు చౌదరి గారు ఏమన్నారంటే, ద గ్రేట్ సంచాలక్ ఇంకెవరు వాయిస్ రేస్ చేయకూడదు, ఎవరైనా వాయిస్ రేస్ చేస్తే నేను ఫౌల్ చేస్తానండి. ఇంకేం చేస్తారు, అందరూ సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే ఒకరు టెనెంట్ సైడ్ ఉన్నారు, ఒకరు ఓనర్స్ సైడ్ ఉన్నారు. ఏమైనా అయితే వాళ్ళకే ప్రాబ్లం అని సైలెంట్ అయిపోయారు. లాస్ట్ రౌండ్లో ఆడేటప్పుడు ఎంత టగ్ ఆఫ్ వార్ నడిచిందో అందరూ చూసాం. నడిచిన తర్వాత ఎప్పుడైతే బజర్ మోగిందో ఎంత పెద్ద డిఫరెన్స్ లేదండి వాళ్ళిద్దరిలో. నిజం చెప్పాలంటే అసలు భరణి గారు అవుట్ అయ్యే టైంకే డెమాన్ పవర్ టీ షర్ట్ మొత్తం కలర్ అయిపోయింది. ఆ టైంలోనే నిజంగా చెప్పాలంటే ఆయన ఫౌలు, ఈయన అవుట్ అని ఇవ్వచ్చు. అదే ప్లేస్లో ఇంకొకరు ఉండుంటే, లేకపోతే ఈ రీతు చౌదరినే ఇంకొకరు ఉండుండి ఇమాన్యుయల్ ప్లేస్లో పవన్ ఉండుంటే అనిండేదేమో అని నాకు అనిపిస్తుంది. ఈమె ఒక చాక్లెట్ కోసమా, లేకపోతే ఒక హగ్గుల కోసమా, లేకపోతే ఒక దేనికోసమా ఆ మాటలు నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ చూస్తుంటే చాలా చీదర పుట్టింది చూడగానే. అంటే ఆమె ఎవరు నోట్లు ముద్ద పెడితే నోరు చాపేస్తా ఉంటది కదా, ఆ ముద్దల కోసమా తెలీదు. బట్ చాలా అన్యాయం జరిగింది. ఆమె బాగా ఫుడ్ అనుకుంటా కదా. మొన్న కూడా డస్ట్బిన్ లో ఫుడ్ ఎంగిల్ ముద్దలు తినడం కాదు, మొన్న కూడా డస్ట్బిన్ లో పడిన ఫ్రూట్ ఏదో తిన్నది కదా. అవును, ఇంట్లో వాళ్ళు కలిపి ముద్ద పెడితేనే నాకు నచ్చదు, తినబుద్దు. బట్ తన ఇష్టం, దాని గురించి నేను మాట్లాడకూడదు. బట్ ఒక సోషల్ మీడియాలో ఉన్నప్పుడు లక్షల కోట్ల మంది చూసేటప్పుడు ఎలా బిహేవ్ చేయాలో నీకు తెలీదా? అదే కదా. ఇక సుమన్ శెట్టి గారి గురించి అని చెప్తారా? అన్న గురించి. సుమన్ శెట్టి గారు నిజంగా ఎక్కడంటే ఇతన్ని ఓదార్చేటప్పుడు చాలా బాగా అనిపించింది నిజంగా. ఆయన ఇంకోటి భరణి గారిని పట్టుకుని ఏడ్చేశారు ఈ టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు. నిజంగా ఒక మంచి పెద్ద దిక్కుని మేము కోల్పోయాము. అక్కడికి మీరు వెళ్తే, ఓనర్స్ లోకి వెళ్తే మాకు మంచి జరుగుతుంది. లైక్ వాళ్ళంతా అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒక కామనర్స్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీరు వెళ్తే మమ్మల్ని పట్టించుకుంటారన్న ఒక ఉద్దేశంతో పంపించామే కానీ మేము కోల్పోయాము అని చాలా బాధపడ్డాడు. చూడటానికైతే నిజంగా చూడగానే నిజంగా అందరికి నాకైతే. మొన్న కూడా ఇంకొక మాట అడుగుతాను చెప్పండి. మొన్న కూడా సుమన్ శెట్టి గారిని కెప్టెన్సీ టాస్క్ పక్కకు లాగేశారు కదా, చక్రం టాస్క్ లో అందరూ పడిపోయారు. ఆ టైంలో కూడా భరణి గారే ఇమాన్యుయల్ ని పట్టుకొని వాళ్ళ గ్రూప్ ని గెలిపించాడు. కానీ అయినా కూడా వీళ్ళు భరణి గారిని నమ్మట్లేదు. సో అందుకే ఈయన డిసైడ్ అయ్యారు, నన్ను నమ్మనప్పుడు ఇంకెందుకు, ఎవరో ఒకరిని కెప్టెన్ చేయాలి. లైక్ ఇమాన్యుయల్ కెప్టెన్ అయితే బాగుంటది. ఎందుకంటే ఫస్ట్ లో కూడా ఈ సంచాలక వల్లనే వీళ్ళకి అన్యాయం జరిగింది.
ఇప్పుడు కూడాను ఒక సంచాలక వల్లనే అన్యాయం జరిగింది. మరి రేపు నాగార్జున గారు వచ్చి ఏం చెప్తారో రేపు ఎలా ఉంటది అంటారు బిగ్ బాస్? ఒక ముక్కలో చెప్పండి. ఉండదండి నిజంగా ఇచ్చి పడేస్తారంటారా? ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే చూసుంటే మాత్రం నాగార్జున గారు ఇచ్చి పడేస్తారు. మీ ఉద్దేశంలో ఈ వారం ఎవరో ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? నా ఉద్దేశంలో ఫ్లోరా షైని గారు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆమెకి ఏం పెద్ద కనిపించట్లేదు, అసలు ఆవిడ కనిపించట్లేదు. ఎంత సిన్సియర్ గా ఉన్నా కూడా ఇక్కడ కావాల్సింది సిన్సియర్ కాదు, వాయిస్ అనేది అందరికి తెలుసు. ఆమెకి తెలుగు రావట్లేదు కదా. కొంతమంది వాయిస్లు వింటే రాత పుడుతుంది, ఇంకొంతమంది వాయిస్లు వినాలనిపిస్తుంది. ఈ కామనర్స్ గురించి ఒక పాయింట్ చెప్పండి చాలు. లాస్ట్ అండ్ ఫైనల్ చాలా ఓవర్ ఉందా, కరెక్ట్ ఉందా? ఓవర్. మరి ఆవిడ ఎలాంటి డాక్టర్ నాకు తెలియదండి బాబు. ఎలాంటి ఆవిడ దగ్గరికి ఎలాంటి పేషెంట్లు వెళ్తున్నారో నాకు తెలియదు. ఆవిడ మందులకి బదులు తిడుతుందేమో నాకు తెలియదు. ఈ శ్రీజ గురించి తెలుసా, ఆమె వాయిస్ గురించి అయినా తగ్గించుకోవట్లేదు. అమ్మో రాత కదా. రాత. ఓకే, థ్యాంక్ యూ.